బిజినెస్ దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. భారతీ ఎయిర్టెల్, M&M, అదాని పోర్ట్, సన్ ఫార్మా, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా HDFC బ్యాంక్, హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్, SBI లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇవాల్టి మార్కెట్స్ కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు ఇవాళ మన మంతు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మూర్తినాయుడు గారు నమస్కారం. ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? నమస్తే సార్. ఈ రోజున మార్కెట్స్ ఏదైతే కొంచెం లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ తో మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే లాస్ట్ 2 months గా చూసుకున్నట్టయితే మార్కెట్ డ్రాస్టికల్ గా ఫాల్ అన్నది చూసాము. అది గ్లోబల్ గా ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు, లేకపోతే మార్కెట్ బాగా పీక్ స్టేజ్ లో ఉన్నది కాబట్టి ఒక టెక్నికల్ కరెక్షన్ గా తీసుకోవచ్చు. లాస్ట్ 1 week గా చూసుకున్నట్టయితే ఏదైతే లాస్ట్ 1 week గా కూడా సెక్టార్ వైజ్ చూసుకుంటే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఎనర్జీ సెక్టర్స్ కానీ, మెటల్స్ కానీ, FMCG కానీ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఈ రోజు డైలీలో చూసుకున్నట్టయితే ఈ రోజు చూసుకున్నా సరే ఫార్మా సెక్టర్ మంచి ప్రోగ్రెస్ గా ఉంది. అందులోనూ డివిస్ ల్యాబొరేటరీస్, టొరంటో ఫార్మా, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, సిప్లా, సన్ ఫార్మా, లుపిన్ లాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే ముందుకెళ్ళడం అన్నది మార్కెట్ ఒక ఇండికేషన్. మార్కెట్ ఏదైతే కన్సాలిడేషన్ లోనే ఉంటుంది తప్ప కన్సాలిడేషన్ నుంచి ఇంకా డౌన్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశం లేదు. ఆల్రెడీ డౌన్ అవ్వాల్సినది కూడా అయ్యింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ నెక్స్ట్ మంత్ ఏదైతే December 1st నుంచి కూడా కొంచెం కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇది ఈ సూచనగా తీసుకోవచ్చు. దీన్ని రైట్ సార్, మీతో మాట్లాడడానికి అనిల్ కుమార్ గారు హిందూపురం నుంచి కాల్ చేశారు. అనిల్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నారు? ఇవాళ మనతో మూర్తినాయుడు గారు ఉన్నారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్. మీ డౌట్ ఏంటో అడగండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో టాటా మోటార్స్ నెక్స్ట్ HDFC లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ బై చేసినాం సార్ మేము. ఓకే, ఈ 2 స్టాక్స్ చెప్పండి సార్. యాక్చువల్లీ టాటా మోటార్స్ ఏంటంటే లాస్ట్ 2 months, లాస్ట్ 3 months గా కూడా ఏదైతే 1100 దగ్గర నుంచి కూడా మార్కెట్ డ్రాస్టికల్ గా ఫాలో అయ్యి ఈ రోజున 780 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది, 785 రూపీస్ లో. ఎందుకంటే దీనికి ఒక సర్టెన్ బిజినెస్ ఉంది, మోడల్స్ కూడా బాగానే ఉన్నాయి, ఆటోమొబైల్ సెక్టర్ మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కన్సాలిడేషన్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంది. అక్కడ నుంచి మనకి ఏదైనా December second half నుంచి కానీ లేకపోతే January కానీ మళ్ళీ ఆటోమొబైల్ సెక్టర్ మళ్ళీ ర్యాలీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది. మంచి కంపెనీ కాబట్టి ఇబ్బంది లేదు. అదేవిధంగా HDFC లైఫ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్సూరెన్స్ సెక్టర్ లో HDFC లైఫ్ ఒకటి, SBI లైఫ్ ఒకటి రెండు కూడా ప్రిఫరబుల్ గానే ఉన్నాయి. ఏదైతే లాస్ట్ 2 months నుంచి కొంచెం కన్సాలిడేషన్ గా మనకి ఇక్కడే ఏదైతే మనకి మార్కెట్ లో 780 దగ్గర 750 or 780 దగ్గర నుంచి 650 వరకు కూడా మార్కెట్ లో ట్రేడ్ అవుతుంది. కానీ ఇది HDFC తీసుకోవడానికి కొంచెం టైం తీసుకోండి. మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు 690 or 700 అబోవ్ మార్కెట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తీసుకుంటే మనకి కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అవినాష్ గారు ఖమ్మం నుంచి. అవినాష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి సార్. మా దగ్గర ఈ జొమాటో ఉందండి, హోల్డ్ చేయవచ్చు సార్. ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్. జొమాటో హోల్డ్ చేయొచ్చా? భారత్ ఎలక్ట్రానిక్స్ కరెంట్ రేట్ లో తీసుకోవచ్చు. జొమాటో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫార్మ్ చేస్తుంది సార్. ఇది ఆల్రెడీ మార్కెట్ ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ లో స్టేబుల్ గా ఉన్నది, ఇబ్బంది లేదు, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BEL అడుగుతారు మీరు. BEL దానికి సంబంధించి అయితే ఈ ప్రైస్ లో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ 2-3 months గా కొంచెం కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉన్నది. ఎప్పుడైతే 300 పై నుంచి కూడా మార్కెట్ ఇది పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. దీన్ని కూడా మీరు బై చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. రైట్ సార్, ఈరోజు ఎన్విరో ఇన్ఫ్రా లిస్టింగ్ ఉంది, 49% ప్రీమియంతో లిస్ట్ అయింది. సో మీ టేక్ ఏంటి సార్? మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు లిస్ట్ అయిన తర్వాత కూడా ఇమీడియట్ గా మనం ఏం చెప్పలేం. ఒక 1 రోజులు డ్రైవ్ అవుతాయి తప్ప దాంట్లో మనకి అది అందులో కూడా ఆ సెక్టారు, దానికి ఉన్న పెర్ఫార్మెన్స్, దానికి ఉన్నది మనకి దాంట్లో ఏదైతే ఇన్వెస్టర్స్ ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని మనం నెక్స్ట్ వీక్ లో అయితే మన దాని యొక్క పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా ఉంటుందో మనకి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. అలాగే F&Oకి LIC, జియో వీటిని F&Oలో ట్రేడ్ అవుతున్నాయి. సో అలో చేశారు. సో ఎట్లా ఉండే అవకాశం సార్ స్టాక్ ప్రైస్ కానీ F&O కానీ? F&O అయిన దగ్గర నుంచి కూడా కొంచెం మూవ్మెంట్ వస్తుంది కాబట్టి LIC లో గట్టా కొంచెం మూవ్మెంట్ అయితే స్టార్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కన్సాలిడేషన్ నుంచి డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. లాస్ట్ 3 days నుంచి కూడా LIC లో కూడా మంచి మూవ్మెంట్ అయితే వచ్చింది. అది దానికి ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే ఇట్స్ ఏ గుడ్ కాజ్ గానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జియోలో కూడా మనకు మార్కెట్ లో మంచి మూవ్మెంట్ రావడానికి, ఎందుకంటే వాల్యూమ్ బేస్ కూడా బాగానే ఉంది కాబట్టి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. సో సార్ మార్కెట్స్ లో కొంచెం అంటే చాలా వరకు వాల్యూస్ తగ్గిపోయినాయి. ఇటీవల కాలంలో వచ్చిన నష్టాలు
లోస్ టచ్ అయినాయి, కనిష్టానికి 3 months 4 months కనిష్టానికి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు తీసుకోవచ్చా ఫ్రెష్ బయింగ్ కి, అంటే ఇన్వెస్టర్స్ తీసుకోవచ్చు అంటారు ఇప్పుడు? మార్కెట్ లో ఉన్నటువంటి ఒక గోల్డెన్ రూల్ ఏంటంటే, మార్కెట్స్ ఎప్పుడైతే భారీగా కరెక్షన్ జరుగుతాయో అప్పుడు మార్కెట్ లో మనకి నోన్ స్టాక్స్ బాగా తెలుసున్నటువంటి కంపెనీస్, మంచి లాభాలు ఉన్న కంపెనీస్ కూడా మార్కెట్ సెంటిమెంట్ కి అనుకూలంగా మార్కెట్ లో కరెక్షన్ జరగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు తీసుకునేటప్పుడు మనం అలాంటి కరెక్షన్ జరిగే స్టాక్స్ లో కూడా మనకి నోన్ స్టాక్స్, మనకు తెలిసిన స్టాక్స్ సెక్టర్ వైజ్ చూసుకున్నట్టయితే ఫార్మా సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్. ఎందుకంటే ఎనర్జీ సెక్టర్ లా ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ మంచి గేమ్ ప్లే చేస్తుంది కాబట్టి ఎనర్జీ సెక్టర్, ఇలా ఎఫ్ఎంసీజీ సెక్టర్, ఇలాంటి నోన్ సెక్టర్స్ లో మనకి బాగా డ్రాస్టికల్ గా ఫాలో అయినటువంటి స్టాక్స్ మనం తీసుకున్నట్టయితే, అదే ఫార్మా సెక్టర్ చూసుకున్నట్టయితే లాస్ట్ 2-3 days గా మనకి ఏదైతే మంచి డ్రాస్టికల్ ఫాలో అయినటువంటి దివీస్ దగ్గర నుంచి సన్ ఫార్మా వరకు కూడా అన్ని డ్రాస్టికల్ ఫాలో అయినాయి, అవన్నీ కూడా టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఏదైతే సన్ ఫార్మా ఈ రోజు కూడా దివీస్ ల్యాబొరేటరీస్ ఒక 4% పెరిగింది, అదేవిధంగా టొరంటో ఫార్మా ఒక 3% పెరిగింది, ఆల్కమ్ ల్యాబొరేటరీస్ 3%, సిప్లా ఒక 2.5%, సన్ ఫార్మా 3%. ఇలాగా మార్కెట్ లో ఫార్మా కంపెనీస్ అన్ని కూడా టేక్ ఆఫ్ తీసుకున్నాయి. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ ఏదైతే చెప్తున్నామో దాంట్లో మనకి ఏదైతే ఓఎన్జీసీ కూడా మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది. అదేవిధంగా కోల్ ఇండియా, అదే బీపీసీఎల్, అదేవిధంగా రిలయన్స్, ఇలాంటి ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది. అదేవిధంగా ఆటోమొబైల్ సంబంధించిన అయితే M&M కానీ, బాలకృష్ణ ఇండస్ట్రీస్ కానీ, మారుతి కానీ, టాటా మోటార్స్ కానీ జస్ట్ 1% నుంచి 2% వరకు కూడా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అవడానికి ఈ రోజునైతే టేక్ ఆఫ్ అయింది. ఇంకా నెక్స్ట్ వీక్ కమింగ్ డేస్ లో ఈ టేక్ ఆఫ్ ని కొంచెం కన్సాలిడేషన్ అవుతూ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వరంగల్ నుంచి రమేష్ గారు కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం, చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో చెప్పండి సార్ రమేష్ గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీస్ ఒకటి, అదాని పోర్ట్స్. సిస్టమాటిక్ కార్పొరేట్ సర్వీస్ లో అర్థం కాలేదండి. సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్, సిస్టమాటిక్స్ అదాని పోర్ట్స్ గట్ట అయితే అదాని స్టాక్స్ లో అయితే కొద్ది రోజులు మాత్రం కొంచెం మనం వెయిట్ నుంచి మనం ఎంట్రీ అవడం అన్నది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది కాబట్టి దాంట్లోనూ, ప్లస్ ఏంటంటే దాంట్లో న్యూస్ బేస్డ్ కూడా మూవ్మెంట్ ఎక్కువ ఉన్నది కాబట్టి అదాని స్టాక్స్ లో మనం కొంచెం కొద్ది రోజులు మనం అవాయిడ్ చేసి మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత అలాంటి వాటిలో దానికి ఏదైతే అదాని విల్మార్ కానీ, అదేవిధంగా అదాని పోర్ట్ కానీ, లేదా అదాని ఎంటర్ప్రైజ్ కానీ, అలాగే ఏదైతే బేస్ ఉన్నటువంటి కొన్ని స్టాక్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి వాటిలో వెళ్తే మనకి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రాములు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. రాములు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రీసెంట్ గా 1340 తీసుకున్నాము. వీటిని ఓల్డ్ వేసిన రిలయన్స్ పర్చేజ్. రిలయన్స్ యాక్చువల్గా 1220 రూపాయలు 1230 రూపాయలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. యాక్చువల్గా 1350 దగ్గరికి మళ్ళీ ఒకసారి వస్తే మాత్రం అక్కడ నుంచి మాత్రం మళ్ళీ ర్యాలీ తీసుకుంటే మళ్ళీ మీకు 1600 నుంచి 1700 వరకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 months లో వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఎప్పుడైతే 1340 ఆ 1350 ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ నుంచి రిలయన్స్ లో కొంచెం మూవ్మెంట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి గోపాలకృష్ణరాజు గారు. గోపాలకృష్ణరాజు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ ఇప్పుడు మార్కెట్ పరిస్థితి కొద్దిగా వివరించండి సార్. యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఎవ్రీ ఇయర్ కూడా ఒక 2 కరెక్షన్స్ అయితే 2 అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి సార్. ఇట్స్ ఏ కామన్ థింగ్. ఇది మార్కెట్ లో ఏదో కొత్తగా వచ్చిన కరెక్షన్ అయితే కాదు. మార్కెట్ లాస్ట్ ఎలక్షన్ దగ్గర నుంచి జూన్ జూలై దగ్గర నుంచి చూసుకుంటే ఒక 3 months మార్కెట్ లో హైస్ నేర్చుకుంటే అద్భుతమైనటువంటి ర్యాలీ అయితే ఇచ్చింది. అక్కడ నుంచి దాంట్లో ఒక 20% నుంచి 50% వరకు కూడా కొన్ని స్టాక్స్ కరెక్షన్ అయితే జరిగినాయి. మార్కెట్ లో ఇవన్నీ కూడా కామన్ థింగ్. మనం రైట్ స్టాక్స్ లో మనం రైట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఈ అప్ అండ్ డౌన్స్ అన్న దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇన్వెస్టర్స్ కి మాత్రం ఇలా మార్కెట్ కరెక్షన్ జరిగినప్పుడు ఇట్స్ ఎ బోన్, ఇది మంచి అవకాశం, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీగా తీసుకుని ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇందా చెప్పినట్టుగా ఏదైతే ఫార్మాలో మంచి స్టాక్స్ ని, ఆటోమొబైల్ లోను, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సంబంధించిన ఎనర్జీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ లోను, అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి స్టాక్స్ లోను, ఇలాగ రిలేటెడ్ స్టాక్స్ లో మనకి ఎఫ్ఎంసీజీ అండ్ రిటైల్ సెక్టర్ లో కూడా మంచి మూవ్మెంట్స్ వస్తున్న స్టాక్స్ లోను, నోన్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇలాగా కరెక్షన్ జరిగినప్పుడు మనకి తొందరగా మనకి విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ 2-3 months లోనే మనకి 20-25% రిటర్న్ రావడమే కాకుండా ఒక 1 year ఆగితే మనకి 40-50% మనకి మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ మధుసూదన్ రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. మధుసూదన్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మధు గారు చెప్పండి సార్, స్టాక్స్ ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
సార్ నమస్తే, నా దగ్గర పిఎన్సీ ఇన్ఫ్రా ఉందండి. అది ఓకే లాస్ట్ లో ఉంది. దాని నుంచి సీజీ పవర్ షిఫ్ట్ అవ్వమంటారా వద్దంటారా? యాక్చువల్గా అయితే ఇప్పుడు ఏది షిఫ్ట్ అవుతుందండి, పిఎన్సీ ఇన్ఫ్రా కానీ ఇది కానీ మార్కెట్ లో ఏంటంటే బాగా కరెక్షన్ జరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది. యాక్చువల్ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా అదే ప్రైస్ లో 300 రేంజ్ లో ఉంది కాబట్టి కన్సాలిడేషన్ అవుతుంది. 330 పైన మార్కెట్ కానీ ఇది ఏదైనా సస్టైనబుల్ అవుతే మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ 500 వరకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం అయితే ఉంది. అంత కంగారుగా దీంట్లో షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో ఉన్నటువంటి ఒడిదుడుకులు అనుకూలంగానే ఇది ఉంది. గతంలో కూడా ఇది మంచి పెర్ఫార్మెన్స్ చేసిన స్టాకే. ఏదైతే లాస్ట్ ఇయర్ ఈ రోజులో చూసుకున్నట్టయితే ఇది 300 దగ్గర నుంచి సుమారుగా 550-600 వరకు వెళ్ళిన స్టాకే కాబట్టి యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ డేస్. రైట్ సార్. నెక్స్ట్ శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. నమస్తే చెప్పండి. అండి. నమస్తే. బీపీఎల్ అండ్ బిఈఎంఎల్ సార్, ఇవి స్వింగ్ ట్రేడింగ్ కి తీసుకోవచ్చా? బీపీఎల్ బీపీఎల్ భారత్ బిజిలీ ఓకే, And బీపీఎల్ BEML. బిఈఎంఎల్ ఓకే, స్వింగ్ ట్రేడింగ్ కి తీసుకొచ్చాను అడుగు. అంటే స్వింగ్ ట్రేడింగ్ అంటే మరి మీ దాంట్లో అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ఇంట్రాడే గట్ట చేయడానికి గట్ట అయితే మీరు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప అదర్వైజ్ స్వింగ్ ట్రేడ్ కానీ మామూలు ట్రేడ్ ఏ ట్రేడ్ కూడా పొజిషనల్ గా తప్ప మామూలుగా మీరు ఏం చేసినా సరే ఈ మార్కెట్ లో మీరు నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఒక స్టాక్ గురించి ఫండమెంటల్స్ బాగా తెలుసుకుని అలాంటి స్టాక్స్ లో మనకి ప్రోగ్రెస్ గా ఉండే స్టాక్స్ లోను నేను చెప్పిన ఎనర్జీ స్టాక్స్ లో కానీ, ఫార్మా సెక్టర్ లో కానీ, ఆటోమొబైల్ లో కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, రీటైల్ సెక్టర్ లో కానీ ఇలాంటి స్టాక్స్ లో మీరు అంటే దీంట్లో మనకి బాగా నోన్ కంపెనీసే బాగా తెలిసినట్లు స్వింగ్ ట్రేడింగ్ అని అలాగని ఇలాగని మీరు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించండి. టెక్నికల్ గా చాలా పదాలు ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఏమి కూడా మనకి పెద్దగా మార్కెట్ లో డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉండదు. ఓన్లీ ఇన్వెస్టర్ కెన్ ఎర్న్ ద మనీ. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మీరు. బిఈఎంఎల్ కూడా చాలా మంచి కంపెనీ. ఆల్రెడీ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ అయి ఉన్నది. లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఆగస్ట్ నుంచి కూడాను ఇక్కడ నుంచి 4300 దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీరు చెప్పిన 2 స్టాక్స్ కూడా ఫండమెంటల్ గా మంచి స్టాక్సే కాబట్టి మీరు బాగా మార్కెట్ డౌన్ ట్రెండ్ కి వచ్చినప్పుడు ఎక్యుమిలేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. రైట్. నెక్స్ట్ కాలర్ శాస్త్రి గారు హైదరాబాద్ నుంచి. శాస్త్రి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. కాఫీ షేర్స్ ఉన్నాయండి నా దగ్గర. వాటి దాని ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ట్రేడ్ కావట్లేదు, ఉంచాలా ఏం చేయాలి? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. కాఫీ డే అండి. కాఫీ డే ఓకే. మీరు ఏదంటే మీరు ఏ బ్రోకింగ్ లో చేస్తారో ఆ బ్రోకింగ్ లో ఒకసారి మెయిల్ పెట్టండి. మెయిల్ పెడితే దాన్ని వాళ్ళు ఏ విధంగా రికవర్ చేస్తారు, ఏం చేస్తారు అన్నది వాళ్ళు చెప్తారండి. మీ బ్రోకింగ్ హౌస్ అనే ఆ నెంబర్ మెయిల్ ఐడి ఉంటుంది. ఆ మెయిల్ కి మీరు డీటెయిల్ పెట్టండి. యా మూర్తి గారు, సరే. ఈరోజు కొంచెం అంటే ఇన్సూరెన్స్ కి సంబంధించినవి కొంచెం ట్రేడ్ అవుతున్నాయి, అంటే రెడ్ లో ట్రేడ్ అవుతున్నాయి, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సో ఎందువల్ల అంటారు? 100% ఎఫ్డిఐ యోచిస్తోంది గవర్నమెంట్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో. ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఎస్బీఐ ఇన్సూరెన్స్ కానీ, హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కానీ మార్కెట్ లో కొంచెం లాస్ట్ 2 months గా చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ఇది మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అవుతే తప్ప, ఇంకొక 1 month అవుతే తప్ప మళ్ళీ ఇందులో టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏమొద్దు. డెసిషన్స్ అయితే మాత్రం దీనికి పెద్ద విపరీతమైనటువంటి అడ్డంకులు అయితే ఏమీ లేవు. కానీ మార్కెట్ లో లాస్ట్ 4-5 months గాను విపరీతంగా పెరగడం వల్ల లాస్ట్ 2 months నుంచి కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉంటూ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ లాంటిది అయితే యాక్చువల్ గా చూసుకున్నట్టయితే లాస్ట్ మనకి ఈ ఆగస్ట్ కి ముందు అంతా సెప్టెంబర్ ముందు చూసుకున్నట్టయితే చాలా డ్రాస్టికల్ గా 800 రూపీస్ నుంచి 1900 రూపీస్ వరకు కూడా మంచి 100% పెరగడం అయితే జరిగింది. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ ఏదైతే 1900 దగ్గర నుంచి 1400 వరకు ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ డిసెంబర్ నెలలో కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అన్ని సెక్టర్లు కూడా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ డిసెంబర్ ఎండ్ లో ర్యాలీ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆ ర్యాలీలో ఏదైనా మళ్ళీ మనకు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇలాంటి టైంలో మంచి స్టాక్స్ లోను బాటమ్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇది ఎస్బీఐ లైఫ్ అయితే మన ఇది డిమాండ్ జోన్ గా మన ఇక్కడ నుంచి మళ్ళీ ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదే హెచ్డిఎఫ్సి లైఫ్ అయితే అంత ఎస్బీఐ లైఫ్ పడినంత డ్రాస్టికల్ గా పడకపోయినప్పుడు కూడా ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వచ్చింది. మళ్ళీ ఇది 650 దగ్గర నుంచి 620 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మళ్ళీ ఇది 780 బ్రేక్ చేసి మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ. 800 పాయింట్లు, నిఫ్టీ 50 250 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీనివాస్ కాల్ చేశారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు శ్రీనివాస్ గారు? ఐఎఫ్డి హడ్కో 2 చాలా తగ్గింది సార్ మా రేటు మీద. ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఐఎస్బి ఇండస్ట్రీస్ హడ్కో. ఓకే హడ్కో చూసుకున్నట్టయితే
మార్కెట్ లో యాక్చువల్ గా నిన్నటి నుంచి కొంచెం ఇది టేక్ ఆఫ్ అవుతుంది. మనం కూడా ఇక్కడ నుంచి మనం బై చెప్తున్నాము. ఏదైతే 200 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా మార్కెట్ లో చిన్న స్టాప్ లాస్ తోటి మనకి బై చెప్తున్నాము. ఆల్రెడీ ఏదైతే మార్కెట్ లో కొంచెం డ్రాస్టికల్ గా 330 దగ్గర నుంచి ఒక 100 రూపాయలు అయితే కరెక్షన్ అయితే జరిగింది. ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక 2-3 మంత్స్ లో కొంచెం మార్కెట్ లో ఒక 100 నుంచి 150 రూపాయలు పెరగడానికి అయితే అవకాశం ఉంది. మీరు చెప్పిన రెండు స్టాక్ లో కూడా ప్రస్తుతం ఇప్పుడే కూడా టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి ప్రెసెంట్ అయితే యూ హావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ కపుల్ ఆఫ్ మంత్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మృత్యుంజయ కాల్ చేశారు. సార్ నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ కోఫోర్స్ గురించి సార్. ఓకే, మీ డౌట్ ఏంటి సార్? అందులో డౌట్ ఏంటంటే డైలీ కొత్త రికార్డ్స్ బ్రేక్ చేస్తా ఉంది, అంటే న్యూ హై రికార్డ్ చేస్తా ఉంది. న్యూ హై టచ్ చేస్తుంది. మరి అది దాన్ని హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్ గా యాక్చువల్ ఏంటంటే ఇది ఏదైతే 5400 దగ్గర నుంచి మన యొక్క జూన్ నెలలోనే మనం దీని బ్రేక్అవుట్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా మార్కెట్ ఇంతలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా అది 100% మార్కెట్ లో హై చేసుకుంటానే అప్ ట్రెండ్ తీసుకుంటానే వెళ్తుంది. దాన్ని మనం ఇప్పుడు ఏదైతే 8600 సార్, అది 8678 కరెంట్ మార్కెట్ 686 ఉన్నదండి. మార్కెట్ అయితే ఇంకా మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి పొటెన్షియల్ గా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అది ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఇది అపోలో మైక్రో సిస్టమ్స్, అది దీంట్లో ఇప్పుడు ప్రోగ్రెస్ ఉంటుందో తీసుకోవచ్చా? తర్వాత ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, ఈ రెండింటి గురించి చెప్పండి సార్. ఇది టేకప్ చేయొచ్చా ఇప్పుడు? ఓకే, మీరు ఏదైతే అపోలో మైక్రో ఏదైతే చెప్పారో అది మార్కెట్ లో ఏదైతే చిప్ డిజైనింగ్ దానికి సంబంధించినటువంటి కంపెనీ కాబట్టి అది ఆ మార్కెట్ లో కొంచెం ఇంకా ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు ఎన్టీపీసీ గ్రీన్ చెప్పారు, అది కూడా రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో అది కూడా ఒక ట్రెమెండస్ చేంజ్ తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో కూడా మీరు ఇక్కడ ఏదైతే ట్రేడ్ అవుతుందో ఇక్కడ ఈ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు. ప్రోగ్రెసివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది రేటు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉదయ్ శంకర్ ఒరిస్సా నుంచి కాల్ చేశారు. ఉదయ్ శంకర్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. జ్యోతి స్ట్రక్చర్స్ అండ్ బీసీఎల్ ఇండస్ట్రీస్ అట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా? రెండోది ఏంటి ఒకసారి? బీబీఎల్ బీసీఎల్ ఇండస్ట్రీస్. యా ఓకే, బీసీఎల్ ఇండస్ట్రీస్ ఫస్ట్ ది జ్యోతి స్ట్రక్చర్స్ అంటారు. ఓకే సార్, బీసీఎల్ ఇండస్ట్రీస్ అయితే ప్రస్తుతానికి అయితే లాస్ట్ 3-4 మంత్స్ గా కన్సాలిడేషన్ పొజిషన్ లో ఉన్నది. దీంట్లో టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ అయితే ఏం కనిపించట్లేదు. అదేవిధంగా మీరు అడిగినటువంటి ఇంకోటి జ్యోతి స్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నదో ఇది కూడా టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ ఏం లేదు సార్. మీరు ఇలాంటి వాటికన్నా మీరు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్స్ లోకి వచ్చి మీరు ట్రేడ్ తీసుకుంటే అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సతీష్ హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే అండి. నమస్తే నాయుడు గారు, చెప్పండి సార్, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈప్యాక్ డ్యూరబుల్స్ ఒకటి, ఎన్టీపీసీ గ్రీన్ తీసుకోవచ్చా రియల్ ఎస్టేట్ లో? ఫస్ట్ స్టాక్ ఏంటండి? ఈప్యాక్ డ్యూరబుల్స్. ఒకసారి స్పెల్ చేయండి. అది ఈ ఫర్ ఇంగ్లాండ్, ఈప్యాక్ పిఎస్సికే, ఈప్యాక్ డ్యూరబుల్స్. ఓకే, ఈసార్ డ్యూరబుల్స్. ఓకే, దానికన్నా మీరు ఎన్టీపీసీ గ్రీన్ అయితే మాత్రం మీరు ప్రజెంట్ అయితే ఈ ప్రైస్ లో తీసుకోవచ్చు. దీనికి కొంచెం లైఫ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఫస్ట్ స్టాక్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మనం ఇంకా ఏం చెప్పలేము దాని గురించి. ఓకే సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మహేష్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో, నమస్కారం సార్. చెప్పండి సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ రేట్ లో తేజాస్ నెట్వర్క్ తీసుకోవచ్చా సార్? ఒకటి, ఇంకొకటి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ కూడా ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఇప్పుడు తేజస్ నెట్వర్క్, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్. తేజస్ నెట్వర్క్ అయితే మంచి టార్గెట్ ఉంది. తేజస్ నెట్వర్క్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా మీరు ఒకటి అడిగింది సిఎంఎస్ నెట్వర్క్, సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్. సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ కూడా యాక్చువల్గా లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ లో మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇక్కడ ఏదైతే 490, 450 మధ్య నుంచి 450 దగ్గర నుంచి 490 మధ్యలో మీరు ఏ ప్రైస్ తీసుకున్నా సరే మళ్ళీ కొంచెం మార్కెట్ లో ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఒక 6 మంత్స్ నుంచి 1 year డౌన్ ద లైన్ ఆగితేనే కానీ ఆ యొక్క లైఫ్ టైం హైని బ్రేక్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ 555 రావడానికి ఇక్కడ నుంచి ఒక 50 రూపాయలు పెరగడానికి కూడా కొంచెం టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ దీంట్లో ర్యాలీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మూర్తి గారు, ఈ రోజు ఎలా ఉండే అవకాశం సార్? క్లోజింగ్ మార్కెట్స్ ఇప్పటి వరకు అయితే మనకి 800 పాయింట్స్ ప్లస్ ఉన్నది, నిఫ్టీ 250 పాయింట్స్ ఉంది. సో ఈ రోజు ఫ్రైడే ఎట్లా ఉండే అవకాశం సార్?
యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే అయినప్పుడు కూడా మార్కెట్ ఈ రోజున ఏదైతే ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీ అయిందో అక్కడి నుంచి మార్కెట్ లో ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. అదే విధంగా కంటిన్యూ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈరోజు ఓవరాల్ గా చూసుకుంటే 200+ పాయింట్స్ పైనే మార్కెట్ లో క్లోజ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎక్కువ ట్రేడ్ చేసే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి. సెన్సెక్స్ కూడా సుమారుగా 700 పాయింట్ నుంచి 800 పాయింట్ వరకు కూడా మార్కెట్ 775 పాయింట్స్ తోటి మార్కెట్ చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. ఇదే ఇండికేషన్ ఏంటంటే నెక్స్ట్ మంత్ బిగినింగ్ దగ్గర నుంచి డిసెంబర్ లో మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే ఉండకపోవచ్చు కానీ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం, కన్సాలిడేషన్ తో అవకాశం దొరికినప్పుడల్లా కొంచెం అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి బాటమ్ అవుట్ అయిన స్టాక్స్, డిమాండ్ జోన్స్ లో ఉన్నటువంటి స్టాక్స్ ని, మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఒక కపుల్ ఆఫ్ మంత్స్, ఒక 2-3 months లోనే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది సార్. ఈ మధ్యకాలంలో మనం ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చూసాం కానీ నిన్న నెట్ బయర్స్ గా ఉన్నారు వాళ్ళు. సో దీన్ని ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ఈ సైకిల్ ఇది ఇట్స్ కామన్ థింగ్ సార్. మార్కెట్ లోకి ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రావడం అన్నది మార్కెట్ లో మన ఎఫ్ఐఎస్ కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్ కానీ మనం చూడటం జరుగుతూ ఉంటుంది. అది మార్కెట్ లో బాగా పీక్ గా ఉన్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం, మళ్ళీ మార్కెట్ మళ్ళీ బాటమ్ అవుట్ వచ్చిన తర్వాత మంచి స్టాక్స్ లో మళ్ళీ వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అన్నది ఎంత కామన్ థింగ్ సార్. అందుకని మార్కెట్ లో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ థింగ్. బట్ మనం రైట్ స్టాక్స్ లో ఉన్నావా లేదా అన్నది మేజర్ పాయింట్. అక్యుములేట్ చేసుకునేటప్పుడు, ఇలాంటి ఆపర్చునిటీ అక్యుములేట్ చేసుకునేటప్పుడు కూడా సెక్టార్ల వైజ్ మనకి డైలీ రొటేషన్ ఉన్నటువంటి సెక్టార్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో కూడా స్టాక్స్ లో కూడా పెర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ ని, క్వార్టర్ మనకు మంచి రిజల్ట్ ఇస్తున్న స్టాక్స్ ని, ఫండమెంటల్ గాను టెక్నికల్ గా మంచి వాల్యూమ్ బేస్డ్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి, అదేవిధంగా ప్రతి క్వార్టర్ కూడా మనం కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి మంచి అవకాశం అయితే దొరుకుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో జాయిన్ అయ్యి కాలర్స్ కి తగు సూచనలు, సలహాలు అందించారు మార్కెట్స్ కి సంబంధించి. సో ఇది ఇవాళ